బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కేసులో నిన్న రాత్రంతా హైడ్రామా కొనసాగింది. కౌశిక్ రెడ్డిని రాత్రంతా కరీంనగర్లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యుల బృందం అంబులెన్స్ ను పోలీసులు పిలిపించారు. స్టేషన్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో కరీంనగర్ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కౌశిక్ ను హాజరుపరచనున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డిపై 1 టౌన్లో 3, 3 టౌన్లో 2 మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. 2 కేసుల్లో అరెస్ట్ చూపిన పోలీసులు మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆర్డీఓ మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ ఇచ్చిన పిటిషన్స్ మేరకు నమోదు చేసిన కేసుల్లో కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేశారు. మరోవైపు నిన్నంతా బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ క్రమంలోనే 1 టౌన్ పిఎస్ కి బీఆర్ఎస్ లీగల్ టీం చేరుకున్నారు. ఇక ఆందోళన చేసిన పలువురు బీఆర్ఎస్ నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కరీంనగర్ లో నెలకొన్న హైడ్రామాతో సంక్రాంతి పండుగ పూట టెన్షన్ వాతావరణం నెలకొంది. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉందా? కోర్టుకి సబ్మిట్ చేసే లోపు కూడా ఇంకా అదనపు సెక్షన్లు కూడా నమోదు చేసే అవకాశం ఉందా? ఎస్ రాధిక, మొత్తానికైతే రాత్రి 1 గంట సమయం లోపల ఇటు కౌశిక్ రెడ్డి పైన పలు కేసులు నమోదు చేసి అరెస్టు చూపారు. ఈరోజు ఇటు ఉదయమే 7:30 సమయం లోపలనే మెజిస్ట్రేట్ టైం ఇచ్చినటువంటి సమయం లోపల ఇటు 7:30 లోపల కౌశిక్ రెడ్డిని కోర్టుకు తీసుకువచ్చడానికి అయితే పోలీసులు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చోటు చేశారు. మనతో మాట్లాడడానికి ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం తరఫున కౌశిక్ రెడ్డి అడ్వకేట్ ఉన్నారు. చెప్పండి, అంటే ఏమేమి కేసులు నమోదు చేశారు, ఏమని చెప్పారు మీకు? అంటే క్లియర్గానే రాత్రి దాదాపు అంటే పొద్దున 1కి మాకు అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది కౌన్సిల్స్గా. ఇందులో 1 టౌన్ కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 10 అండ్ క్రైమ్ నెంబర్ 30, 31 రెండు క్రైమ్స్లో రిమాండ్ చేస్తున్నట్టు మాకు అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అంటే బేసింగ్ ఆన్ ది ఎఫ్ఐఆర్స్లో ఉన్న సెక్షన్స్ 121, 132, 126, 121 అండ్ 351 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు అంటే సేమ్ ఇన్సిడెంట్లో డిఫరెంట్ ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. దిస్ ఇస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, హైకోర్టు జడ్జిమెంట్స్కి ఇది అగెనిస్ట్ ఇది ఇలా చేయడం అనేది. ఒకే ఇన్సిడెంట్ మీద ఒకే ఎఫ్ఐఆర్ చేయాలి. మిగతా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని విట్నెస్గా చేర్చాలి. ఈ ఇష్యూని కూడా మేము కోర్టు ముందు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇందులో క్లియర్గా మనము బిలో 5 years ఉన్న అఫెన్సెస్ ఇవన్నీ 2 ఎఫ్ఐఆర్లలో ఉన్నవి, 3 ఎఫ్ఐఆర్లు 32లో కూడా బిలో 5 years ఉన్న అఫెన్సెస్ అవి. కాబట్టి అరుణేష్ కుమార్ జడ్జిమెంట్స్ ఫాలో కాలేదు. 41 years సిఆర్పిసి అంటే కొత్తగా 35 క్లాస్ 3ని కూడా ఫాలో కాలేదు. రీసెంట్గా హైకోర్టు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అస్ఫఫ్ అలీ అలాం వర్సెస్ జార్ఖండ్ అనే ఒక జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి 41 years సిఆర్పిసికి సంబంధించి కంపల్సరీ ఆ గైడ్లైన్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు ఫాలో కావాలి. అంటే మీ వాదనలు ఏమి వినిపించబోతున్నారు? ముఖ్యంగా అంటే రిమాండ్ పైన సవాల్ చేయనున్నారా, లేకపోతే బెయిల్ కోసం ప్రయత్నం చేయాలి? అంటే ఇట్లా క్లియర్గా మేము రిమాండ్ని రిజెక్ట్ చేయమని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బేసింగ్ ఆన్ ది గ్రౌండ్స్ అంటే రీజన్స్ ఆఫ్ అరెస్ట్ కూడా ప్రాపర్గా రీజన్స్ వాళ్ళు రాత్రి ఇంటిమేషన్ ఇప్పుడు రీజన్స్ కూడా ప్రాపర్గా లేవు. ఆ విషయాన్ని మేము కోర్టు ముందు ప్రస్తావించే అవకాశం. ఇప్పుడు మీకు రాత్రి చూపెట్టిన కేసులతో పాటుగా ఇప్పుడు కోర్టుకు వచ్చేటప్పుడు మరిన్ని ఏమన్నా వేరే కేసులు ఎఫ్ఐఆర్ లోపల ఇంకా వేరే మార్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది అన్నట్టు? మార్చే అవకాశం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అధికారి చేసినా అరెస్ట్ ఇంటిమేషన్లో ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మాత్రమే ఉండాలి. ఒకవేళ వాళ్ళు మార్చితే మాత్రం అది మాకు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటీస్ ఇవ్వని పక్షంలో మార్చినా కానీ మేము కోర్టు ముందు అవి అంటే దిస్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ ది సో అండ్ సో సెక్షన్ 48 క్లాస్ 1 బిఎన్ఎస్ఎస్ ఈ సెక్షన్ వైలేట్ చేస్తున్నట్టు మేము కోర్టు దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎన్ని గంటలకు అంటే మేడం జడ్జి గారు ఎన్ని గంటలకు టైం ఇచ్చారు కౌశిక్ రెడ్డి గారిని ఎప్పుడు తీసుకొచ్చేటువంటి హాఫ్ అన్ అవర్లో తీసుకురావచ్చు. ఇది మొత్తానికైతే ఇంకొక అరగంట లోపల ఇటు 7:30 సమయం లోపల అయితే ఇటు కౌశిక్ రెడ్డిని కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి కోర్టుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే ఇటు అడ్వకేట్లు చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయం లోపల ఇటు మహిళా జడ్జి కావడంతో ఇటు నిన్న అరెస్టు చూపినా కానీ రాత్రి సమయం లోపల కోర్టు లోపల ప్రొడ్యూస్ చేయలేదు. ఈరోజు ముఖ్యంగా 7:30 సమయం లోపల ఇటు మెజిస్ట్రేట్ కోర్టుకు ఇటు సమయం ఇవ్వడంతో 7:30 సమయం లోపలనే ఇటు కౌశిక్ రెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇచ్చిన నోటీస్ ప్రకారము అయితే నిన్న
ఏదైతే మొన్న జరిగినటువంటి సమావేశం లోపల ఇటు ఆర్డీఓ తర్వాతతో పాటుగా ఇటు జగిత్యాల ఎమ్మెల్యే పిఐ ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన కేసు నమోదు చేశారు. దానిపైన ఖచ్చితంగా 41 సిఆర్పి నోటీసు ఇవ్వడం జరిగింది. దానిపైన ఖచ్చితంగా బెయిల్ వస్తాయి, తమ వాదనలు వినిపిస్తాము. ఎందుకంటే ఇంతకుముందు గతం లోపల కూడా వీటిపైన బెయిల్ రావడం జరిగింది. ఇది కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అయితే ఇటు కౌశిక్ రెడ్డి అడ్వకేట్లు చెబుతున్నా కానీ ఇటు ఏదైతే గవర్నమెంట్ తరఫున అంటే పోలీసుల తరఫున కూడా ఇటు గట్టిగా వాదించేటువంటి సవాల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు 7:30 ప్రాంతం లోపల ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు బీఆర్ఎస్ లీగల్ టీము వర్సెస్ ఇటు గవర్నమెంట్ ప్లీడర్ మధ్య ఇటు పెద్ద ఎత్తున కూడా వాదనలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 7 గంటల ఇప్పుడు 7:10 అవుతుంది. 7:30 లోపల కౌశిక్ రెడ్డి ఏ సమయం లోపలనైనా కోర్టులోకి తీసుకువచ్చి జడ్జి ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే మొత్తం కూడా కౌశిక్ రెడ్డి పైన దాదాపుగా ఇటు వివిధ సెక్షన్ల పైన మొత్తం కూడా 14 సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటు ఎట్టి పరిస్థితి లోపల కూడా దీనిపైన అంటే నిన్న సాయంత్రం సమయం లోపల కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి తరలించారు. ముఖ్యంగా ఇటు కన్మార్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోపలనే రాత్రి సమయం లోపలనే వైద్య పరీక్షలు చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి పడుకోవడానికి ప్రత్యేకించి బెడ్లను కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఈ రోజు 7:30 సమయం లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. మొత్తానికైతే కౌశిక్ రెడ్డి పైన ఇటు 3 టౌన్ లోపల 2, 1 టౌన్ లోపల 3 మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి మాత్రం 2 కేసులనే రాత్రి సమయం వరకు 2 కేసుల లోపలనే పోలీసులు అరెస్టు చూపడం జరిగింది. మొత్తం కౌశిక్ రెడ్డి పైన 14 సెక్షన్ల కింద అయితే కేసులు నమోదైనట్టు తెలుస్తున్నది. మరి ఈ కోర్టుకు వచ్చే సమయం లోపల ఎందుకంటే రాత్రి సమయం లోపల కేవలం 2 వాటిపైన కేసు నమోదు చేశారు. ఇంకా 3 కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి మొత్తం 5 కేసుల లోపల ఇటు అరెస్టు చూపి కోర్టు లోపల ప్రొడ్యూస్ చేస్తారా అనేది వేచి చూడాలి. కానీ ఖచ్చితంగా కోర్టు లోపల ప్రొడ్యూస్ చేయాలి అంటే ఖచ్చితంగా మాకు సిఆర్పి నోటీస్ ఇవ్వాలి. ఖచ్చితంగా రాత్రి చూపెట్టిన వాటికి మాత్రమే కోర్టు లోపల ప్రొడ్యూస్ చేస్తారని చెప్పి ఇటు లీగల్ టీం సభ్యులు చెప్తున్నారు. మరి 5 కేసుల లోపల నమోదైనటువంటి నేపథ్యం లోపల 5 కేసులు చూపుతారా ఏంది అనేటువంటిది మరికొద్ది సేపట్ల వల్ల తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక మనకు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.